టైంలోనూ ఉన్నాయి. హ్మ్. అయి మొత్తం కలిపినా 7.5 లక్షల కోట్లు లేవు. మొన్న చెప్పినట్టు ఆ! లెక్క. జగన్ చెప్పింది 7.5, వీళ్ళు చెప్పింది పోనీ అధికారికంగా చెప్పింది 9.5. స్టార్టింగ్‌లోనే యనమల రామకృష్ణుడు 8,00,000 అన్నారు ఆ! మొదట్లోనే. అదే అవును. చెప్పేది. హ్మ్. హ్మ్. ఫైనల్‌గా ఏం జరిగింది? 2 ఏళ్ళకనుకుంటా. 14 లక్షల కోట్లని నాటకం ఆడాం. అవును. అది అబద్ధమని తేలింది. హ్మ్. అసలు లెక్క ఎంత అంటే 9.5 దాంట్లో ఏం లెక్కేశారు? బిల్లులు పెండింగ్ కూడా లెక్కేశారు. హ్మ్. ఆ లెక్కనే చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు హ్మ్. ఒక అమరావతికే 43,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉంది. బయట ఓ 1,00,000 కోట్లు పెండింగ్ ఉంది. అవును. ఒకసారి గుర్తెచ్చుకుంటే మనం 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కోర్టులో కేసులు ఎందుకు నడిచినాయి? జగన్ మా బిల్లులు ఇవ్వలేదని. అవును. ఏ అవును. బిల్లులయి జగన్ ఇవ్వాల్సినయా? గత కాదే ప్రభుత్వం. చంద్రబాబు ఇవ్వాల్సినయే. అదే. మరేంటి అయన్నీ చూపిచ్చారా ఆ రోజున వాళ్ళ అప్పుల్లో? హ్మ్. చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఆయన టైంలోదేమో ఒరిజినల్ అప్పు ఒకటి చూపెడతాడు. హ్మ్. అందులో కార్పొరేషన్ లోన్లు కూడా కలపడం. హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కార్పొరేషన్ అప్పులు అవి ఆటితో పాటుగా దాని పేరేంటి బిల్లులు హ్మ్. అన్నీ కలిపేసి చూపెడతాడు. సరే మనకి మ్యాథ్స్‌లో 2 రోళ్ళు 4 అని ఎట్లయితే బట్టి పడతామో అట్లాగే ఇది. బాబు గారు చెప్పారు కాబట్టి జగన్ నాశనం చేసేసాడు. హ్మ్. ఇదే చెప్పాం. హ్మ్. ఫైనల్‌గా ఫ్యాక్ట్ ఏం తేలింది? హ్మ్. తప్పే. హ్మ్. అట్లాంటిదే ఇవైనా సరే హ్మ్. ఏమీ ఉండవు. ప్రతిదీ కూడా హడావిడి ఎక్కువుంటది.